స్నేహితులారా, ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు నిజంగా నమ్ముతారా డబ్బు సంపాదించాలంటే ఇంకా ఎక్కువగా పనిచేయాలి అని? లేదా ఇంకో పెద్ద డీల్ దొరికితే, ఇంకో మంచి పెట్టుబడి దొరికితే అప్పుడే జీవితం సెట్ అవుతుంది అనుకుంటున్నారా? కాని నిజమేమిటంటే, మీ డబ్బు దేవుని మార్గానికి సరిపోలకపోతే, మీరు కట్టేది ఎంత పెద్దదైనా అది ఇసుకమీద కట్టిన ఇల్లులాంటిదే. నేను ఇది అనుభవంతో చెబుతున్నాను. ఎన్నో సంవత్సరాలు నేను తీసుకున్న నిర్ణయాలు బయటికి చూస్తే చాలా బాగానే కనిపించాయి. కానీ లోపల ఖాళీ. బ్యాంక్లో డబ్బు ఉండొచ్చు, కాని మనసులో శాంతి ఉండదు. బైబిల్ మనకు సంపద గురించి మాట్లాడదు అనుకుంటారా? లేదు. అది మనకు ఒక పూర్తి గైడిస్తుంది. డబ్బు సంపాదించడమే కాదు, ఆత్మను కోల్పోకుండా సంపద నిర్మించడానికి. కాని చాలామంది ఏమి చేస్తారు తెలుసా? విశ్వాసం ఒకవైపు, డబ్బు మరోవైపు. అదే పెద్ద తప్పు. దేవుడు మన ప్రార్థనలను మాత్రమే కాదు, మన బ్యాంక్ ఖాతాలను కూడా పట్టించుకుంటాడు. ఇప్పుడు నేను మీతో పంచుకోబోయేది సాధారణ సలహాలు కాదు. నా జీవితంలో 40 సంవత్సరాల ముందే నేర్చుకుని ఉండాల్సిన పాఠాలు. ఇవి నాకు ముందే తెలిసి ఉంటే అప్పుల్లో పడకుండా ఉండేవాడిని, కొన్ని అవకాశాలు కోల్పోకుండా ఉండేవాడిని, దేవుడు సిద్ధం చేసిన ఆశీర్వాదాలను అందుకునేవాడిని. మొదటి విషయం, మీరు మీ జీవితానికి దేవుని ప్లాన్ అడిగారా ఎప్పుడైనా? మనలో చాలామంది ఇలా అంటారు, మొదట డబ్బు సంపాదిద్దాం, తర్వాత దేవుని పని చేద్దాం. కాని దేవుడు చెబుతున్నాడు, మొదట నన్ను అడుగు, నేను నీకు మార్గం చూపిస్తాను. సామెతలు 3:9 చెబుతుంది, నీ ఆస్తితో యెహోవాను ఘనపరచుము, అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. మీరు గమనించారా? మొదట గౌరవం, తరువాత ఆశీర్వాదం. ఇంకో ముఖ్యమైన విషయం, మన దగ్గర ఉన్నది మనదే అనుకుంటాం. కాని బైబిల్ చెబుతుంది, అన్నీ దేవునివే. అంటే మీ జీతం, మీ వ్యాపారం, మీ ఆదాయం. మీరు యజమాని కాదు, మీరు నిర్వాహకులు అయితే. ప్రశ్న, మీరు దేవుని డబ్బును ఎలా వాడుతున్నారు? ఇంకో విషయం చెప్పాలి, భయం చాలామందిని నిలిపేస్తుంది. నష్టపోతే, ఫెయిలైతే. కాని యేసు చెప్పిన కథలో భయంతో దాచుకున్నవాడే అన్నీ కోల్పోయాడు, ఉపయోగించినవాడు పెరిగాడు. ఇంకోకో సీక్రెట్, ముందుగా ఇవ్వండి. అది చాలామందికి అర్థం కాదు. లోకం చెబుతుంది, మొదట సంపాదించు, తర్వాత ఇవ్వు. కాని దేవుడు చెబుతున్నాడు, మొదట ఇవ్వు, నేను నీకు మరింత ఇస్తాను. అప్పు గురించి సూటిగా చెబుతాను, అవసరం లేని అప్పు బానిసత్వంతో సమానం. మీరు సంపాదిస్తున్నా కాని మీ డబ్బు అంతా ఈ ఎంఐలకు వెళ్తే, మీరు పనిచేస్తున్నది మీకోసం కాదు, అప్పు ఇచ్చిన వాళ్లకోసం. చివరిగా, మీరు కేవలం మీ పిల్లలకు డబ్బు వదిలిపెట్టాలనుకుంటున్నారా, లేక ఒక వారసత్వం? సామెతలు 13:22 చెబుతుంది, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చెయ్యును. డబ్బు కాదు, విలువలు, విశ్వాసం, మార్గదర్శనం. స్నేహితులారా, దేవుడు సంపదకు వ్యతిరేకం కాదు. ఆయనకు కావలసింది సంపదతో మంచి ఉద్దేశంతో నీతి. ఇప్పుడొక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. మీరింకా పాత పద్ధతిలోనే కొనసాగుతారా, లేక దేవుని మార్గంలో నడవాలనుకుంటారా? కమెంట్లో రాయండి. నా విజయానికి దేవుని సమయాన్ని నేను నమ్ముతున్నాను.